క్వాంటమ్ సైన్స్ ఈ ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదని చెప్పేదే క్వాంటమ్ సైన్స్. ఈ యూనివర్స్ నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది. నువ్వు దేన్నైనా కోరుకోగలవు. అడిగి అడిగి నువ్వు అలసిపోవాలి, కానీ నీకు ఇవ్వడానికి ఈ యూనివర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఒక కారు ఢిల్లీ నుంచి జైపూర్కి 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళితే ఎంత సమయం పడుతుందో చెప్పగలం. ఒక మనిషి బరువు తగ్గాలనుకుంటే ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అన్నది కూడా చెప్పగలం. స్కూల్ నుంచి పంపించేసిన లో ఐక్యూ ఉన్న ఒక అబ్బాయి ఫేమస్ సైంటిస్ట్ ఎలా అవ్వగలిగాడు? బిజినెస్ గురించి ABCDలు కూడా తెలియని ఒక అబ్బాయి 6 నెలల్లో ఒక కంపెనీ స్థాపించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాడు? క్యాన్సర్ 4th స్టేజ్తో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ బ్రతకడు అని చెప్పిన తర్వాత కూడా ఏ విధంగా క్యాన్సర్ని జయించి బ్రతకగలిగాడు మనం చదివితేనే తెలుస్తుంది. కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే క్వాంటమ్ ఫిజిక్స్ గురించి స్టడీ చేస్తే ఈజీగా తెలుసుకోవచ్చు. మనం ఏదైతే వెతుకుతూ ఉంటామో అది కూడా మనల్ని వెతుకుతూ ఉంటుందని. ఔటర్ రిసోర్సెస్ ఇన్ఫ్లేషన్స్కి కానీ మన ఫేట్కి కానీ విక్టిమ్ కాకుండా మన మైండ్ ద్వారా మనం అనుకున్న దాన్ని ఈ యూనివర్స్ సహాయంతో సాధించి మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోగలమని చెప్పేదే ఈ క్వాంటమ్ సైన్స్. ఈ వీడియోలో మీరు అర్థం చేసుకుని క్రియేటర్ అవ్వగలిగే క్వాంటమ్ ఫిజిక్స్లోని ఒక ప్రిన్సిపల్ మీకు చెప్పబోతున్నాను. యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయి మీ ప్రపంచాన్ని మీరే క్రియేట్ చేసుకోగలిగే ఒక టెక్నిక్ లాస్ట్లో చెప్తాను. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని నమ్ముతాడు. ఎప్పుడైతే మనలోని గొప్పతనాన్ని నమ్మడం మొదలు పెడతామో అప్పుడు ఇంకా గొప్ప పనులు చేయగలుగుతాం. సరే, ముందుగా మనం క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం అన్ని విధాలుగా ఆధారపడిన సృష్టిలోని ఒక గొప్ప ఎనర్జీ ఫీల్డ్ అని. ఇది అన్ని క్రియేచర్స్ని కలుపుతూ మన లోపల బయట కూడా ఉంటుందని. అది ఏ రూపంలో అయినా ఉంటుంది. కావలసిన దాన్ని ఎలాగైనా సృష్టించుకుంటుంది. ఈ సృష్టిలోని ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దీనిలోనే కలిసిపోతుందని సైంటిస్టులు అంటున్నారు. మ్యాక్స్ ప్లాంట్ దీన్ని మ్యాట్రిక్స్ అన్నాడు. కానీ చాలామంది సైంటిస్టులు ఇది గాడ్స్ మైండ్ అంటున్నారు. నిజంగా ఇది ఒక మ్యాజిక్. ఈ ఎనర్జీ ఏ షేప్లో ఉంటుందో, వస్తువుగా ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే మాస్ ఎనర్జీ ఎక్విలెన్స్ స్టడీ చేయాలి. మంచి బిల్డింగ్ దొరికితే వచ్చే సంతోషం పూరి గుడిస్తో రాదు. ఏరోప్లేన్ని చూస్తే వచ్చినంత ఆనందం సైకిల్ని చూస్తే రాదు. సైకిల్ అయినా ఏరోప్లేన్ అయినా జబ్బైనా నయమైనా అవన్నీ ఆటం నుంచి పుడతాయి. ఆటం, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అన్నీ అటామిక్ పార్టికల్స్ నుంచి వస్తాయి. ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఎనర్జీ సమూహం, ఎనర్జీ వైబ్రేషన్స్. అంటే ఈ శక్తితో నువ్వు ₹1 సంపాదిస్తావా, లేదా 1 అరబ్ రూపీని సంపాదిస్తావా? సైకిల్ని తయారు చేస్తావా, లేదా ఏరోప్లేన్ని సృష్టిస్తావా? ఈ ఎనర్జీకి అవసరం లేదు. ఈ ఎనర్జీకి దేన్నైనా చేయగలిగే శక్తి ఉంది. అందుకే ఈ యూనివర్సిటీ నుంచి నువ్వు ఏంటి, ఎంత అడుగుతావో అన్నదానికి ఎటువంటి లిమిట్ లేదు. ఇదంతా ఫోకస్ మీద, నీ ఎఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కావాలనుకుంటున్నప్పుడు శక్తిని మ్యాటర్గాను, మ్యాటర్ శక్తిగాను చేయొచ్చని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనిపెట్టారు. కాబట్టి మనకి కావాల్సిన మ్యాటర్ అయిన జాబ్, రిలేషన్స్, మనీ లేదా హెల్త్ కోసం ముందుగా ఎనర్జీని మ్యాటర్గా మార్చగల అబ్జర్వర్ ఎఫెక్ట్ అనే థర్డ్ లా నేర్చుకోవాలి. ఎనర్జీ ఏ విధంగానైనా మారగలదు అన్నది తెలుసుకున్నాం. కానీ మనకు ఇష్టం లేని విధంగా శక్తి మారితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వ్యాధులు రావడం, నిరుద్యోగం పెరగడం, రిలేషన్స్ బ్రేక్ అవ్వడం, ఇలాంటి ఎన్నో నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మనం చూస్తున్నప్పుడు పార్టికల్స్ మ్యాటర్ లేదా పదార్థంగా మారుతుంది, చూడకపోతే శూన్యం లేదా శక్తిగా మారుతుంది అని సైంటిస్టులు అంటున్నారు. దీని అర్థం మనం మైండ్తో దేన్నైనా అబ్జర్వ్ చేయడం లేదా దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు యూనివర్స్ దానికి రెస్పాండ్ అయ్యి ఎనర్జీని మ్యాటర్గా మార్చడం మొదలు పెడుతుంది. అంటే మన మైండ్ని ఏదైనా పాజిటివ్ వర్క్ మీద ఫోకస్ చేసి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మన వైబ్రేషన్స్ క్వాంటమ్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. మన గోల్ని సాధించాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఆ సమయాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది మన మేనిఫెస్టేషన్ అనే థర్డ్ కాన్సెప్ట్. ఇది తెలియాలంటే అటామిక్ ఫిజిక్స్ మోడల్ని అర్థం చేసుకోవాలి. న్యూటన్ మోడల్లో ప్రతిదీ ముందుగానే తెలుస్తుంది. యాపిల్ చెట్టు నుంచి కింద పడే డిస్టెన్స్ని బట్టి చెట్టు నుంచి కింద పట్టడానికి ఎంత సమయం పట్టిందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ లీనియర్గా వెళ్ళవు. వాటి ఇష్టం వచ్చినట్టు వెళుతూ ఉంటాయి. ఒక ప్లేస్లో మాయమై ఇంకో ప్లేస్లో కనిపిస్తాయి. ఇవన్నీ ఇన్వర్ట్గా జరుగుతూ ఉంటాయి. దాని అర్థం మీ మెదడుని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా మీ గోల్ ఈ టైమ్ ఆ స్పేస్లో ఎక్కడ ఉన్నా దాన్ని ఇన్వెంట్లీ మేనిఫెస్ట్ చేయొచ్చు. అంటే ఒక మామూలు వ్యక్తి కోటీశ్వరుడు ఎందుకు కాలేడు, జబ్బులు వెంటనే నయం ఎందుకు కాలేదు అని మీరు అడగొచ్చు. నేను ముందే చెప్పినట్టు మీ మైండ్ని కరెక్ట్గా మీకు కావాల్సిన రిజల్ట్కి మ్యాచ్ అయినట్టుగా ఉపయోగిస్తే మేనిఫెస్టేషన్ ఇన్స్టెంట్లీ జరుగుతుంది. మీ మైండ్ని కరెక్ట్గా ఉపయోగించడం తెలిస్తే క్వాంటమ్ మోడల్ టైంని, స్పేస్ని కొలాప్స్ చేసి మనకి కావాల్సిన గోల్స్ని ఇన్స్టెంట్గా అందించే మోడల్ని తెలియజేస్తాయి. మన మైండ్ని కరెక్ట్గా ఉపయోగించాలంతే. ఇప్పుడు ఈ క్వాంటమ్ ఫీల్డ్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, దీనికి ఏ విధంగా కమాండ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఒక లైబ్రరీకి వెళ్ళాలంటే ముందుగా దాని
మెంబర్షిప్ తీసుకోవాలి, అందులోని రూల్స్ ఫాలో అవ్వాలి. అలా ఒక్కసారి జాయిన్ అయితే పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, చదవచ్చు, అందులో ప్రతిదీ ఉపయోగించుకోవచ్చు. ఇదే విధంగా క్వాంటమ్ ఫీల్డ్లోనూ చేయాలి. ముందుగా మన వైబ్రేషన్ని పెంచుకోవాలి. మన ఎన్వైరన్మెంట్ మన వైబ్రేషన్ని తక్కువగా ఉంచుతుంది. ఎన్విరాన్మెంట్లోని మన మనుషులు, మన వస్తువులు, మన ప్రపంచం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ థాట్స్ ఒక విధమైనటువంటి ఫీలింగ్స్ని క్రియేట్ చేసి వాటి ద్వారా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల క్వాంటమ్ ఫీల్డ్తో అనుసంధానం కావాలంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్తో డిటాచ్ అయిపోవాలి. ఎప్పుడైతే డిటాచ్ అయ్యామో ఇంకొక కొత్త దాన్ని క్రియేట్ చేసుకుని మన వైబ్రేషన్స్ని పెంచుకుంటాం. దీనికోసం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే మన సెన్సెస్ విత్డ్రా చేసుకుని ప్రెజెంట్ మూమెంట్లో స్టేబుల్గా ఉండాలి. ఎటువంటి మెడిటేషన్ చేసినా దేని వలన మనకు వెనక్కి లాగబడుతున్నామో, మన ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతుందో దాని నుంచి మనం బయటపడతాం. అప్పుడు మీరు క్వాంటమ్ ఫీల్డ్తో కనెక్ట్ అయ్యే స్థితికి చేరుకుంటారు. సెకండ్ స్టేజ్లో మీ మనసులని లగ్నం చేసి పాజిటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకోవాలి. ప్రేమని, గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తే మీ ఎనర్జీ పెరుగుతుంది. దీంతో నెగిటివ్ థాట్స్, ఫీలింగ్స్ అన్నీ పోతాయి. ఏంటంటే మీకు ఏం కావాలో అది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. ముందు చిన్న చిన్న గోల్స్తో స్టార్ట్ చేసి వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మీరు కన్సిస్టెంట్గా చేస్తే మీ బాడీ నుంచి ఒక కొత్త వైబ్రేషన్ కలుగుతుంది. ఈ కొత్త వైబ్రేషన్ని యూనివర్స్ ఆకర్షిస్తుంది. రష్గా ఉన్న ఓ ప్లేస్లో మీరు గమనిస్తే ఎవరైనా మీరు అదే పనిగా చూస్తూ ఉంటే కాసేపటికి వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. దేన్నైతే మీరు వెతుకుతూ ఉంటారో అది కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకని మీరు మీ మైండ్లో చాలా క్లియర్గా మీ గోల్ని సెట్ చేసుకుని దాని మీదే ఫోకస్ చేసి వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుని వన్ టౌన్ ఫీల్డ్లో శక్తిని ఆకర్షించాలి. అప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ టైమ్ అండ్ స్పేస్ని కొలాప్స్ చేసి మీ గోల్ని రియాలిటీగా మారుస్తుంది. మరి ఈ ట్రిక్ను ఉపయోగించి శ్రద్ధగా ఉండి మీ గోల్ని మీరు రీచ్ అవ్వండి.